హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ కవాసాకి ZX6R. ఇది లేటెస్ట్ 2026 మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఒక బెస్ట్ ట్రాక్ ఫోకస్డ్ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ZX6R అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. బికాస్ ఆఫ్ ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బీస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ర్యామ్ ఎయిర్ పవర్ వచ్చేసి 129 bhp. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎలాంటి పికప్ పర్ఫార్మెన్స్ ఈ బైక్లో ఉంటుంది అనేది. ఓవరాల్గా 600cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్ ఇది. అలానే బాగా ఎక్స్పెన్సివ్ కూడా. కవాసాకి కంపెనీ ఏంటంటే మన ఇండియన్ వర్షన్లో ఓన్లీ సింగిల్ సీట్ని లాంచ్ చేసింది. డబుల్ సీట్ అనేది ఉండదు, అంటే పిలియన్ సపోర్ట్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ఇది కంప్లీట్గా ట్రాక్ ఫోకస్డ్ వెహికల్ కాబట్టి జనరల్లీ ZX సిరీస్ అంటేనే ట్రాక్ ఫోకస్డ్ వెహికల్స్. అందుకే కవాసాకి కంపెనీ ఓన్లీ సింగిల్ సీట్ని లాంచ్ చేసింది. బట్ మీరు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. కలర్స్ వైజ్ ఈ బైక్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే గ్రీన్తో పాటు కంప్లీట్గా బ్లాక్ కలర్ కూడా లాంచ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. సింగిల్ మోడల్, సింగిల్ కలర్. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. ఇది సూపర్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ కాబట్టి కవాసాకి కంపెనీ మంచి అగ్రెసివ్ డిజైనింగ్ అనేది ఈ వెహికల్ ఇచ్చింది. సో లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, వెహికల్ అనేది చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. మిర్రర్స్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. కావాలనుకుంటే మీరు వీటిని ఫోల్డ్, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ లుకింగ్ వైజ్ మిర్రర్స్ అనేవి ఫోల్డ్ చేసి ఉంటేనే బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ విండో స్క్రీన్ ఇచ్చారు స్పోర్టియర్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కట్స్ కూడా ఉన్నాయి ఏరోడైనమిక్వి. సో బెటర్ రైడింగ్ కోసం ఇక్కడ కట్స్ను ప్రొవైడ్ చేశారు. అలానే ఇది ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కవాసాకి అని చెప్పి మెన్షన్ చేశారు. కింద కూడా బ్లూ కలర్లో గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మిడిల్లో ర్యామ్ ఎయిర్ ఇంటెక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 129 bhp పవర్ 13,000 rpmలో ఈ ర్యామ్ ఎయిర్ నుంచి ఇంజిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ సెటప్ అనేది కంప్లీట్గా LED ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా బాగుందన్నమాట అగ్రెసివ్గా. సో నైట్ టైం బ్రైట్గా అలానే మంచి విజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్గా వింగ్లెట్స్ను కూడా ప్రొవైడ్ చేశారు. సో బెటర్ ఏరోడైనమిక్ రైడింగ్ కోసం. అలానే బైక్లో సిగ్నల్ లైట్స్ అనేవి కింద ప్లేస్మెంట్ చేశారు. ఇవి కంప్లీట్గా LEDనే. అలానే హజార్ లైట్స్ కూడా ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/70 ZR17 ఇంచ్ డైబ్లో రోసో స్పోర్ట్స్ కాంపోనెంట్ టైర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి. హై అండ్ పర్ఫార్మెన్స్లోను, కార్నరింగ్స్లోను మంచి రోడ్ గ్రిప్ అనేది ఉంటుంది ఈ టైర్స్లో. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ డిస్క్ ఇచ్చారు. ఇవి నార్మల్ డిస్కే, పెటల్ కాదు. అలానే నిసిన్ కంపెనీకి సంబంధించిన 4 piston క్యాలిపర్స్ని ఇందులో యూజ్ చేశారు. ABS అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ KIBS అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కవాసాకి ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పి హైలైట్ చేస్తున్నారు. అలానే ట్విన్ డిస్క్ సైజెస్ వచ్చేసి 310 mm. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన 41 mm USD ఫోక్స్ ఇచ్చారు బ్లాక్ కలర్లో. 43 mm ఇచ్చుంటే బాగుండేది, బట్ ఓకే పర్లేదు. 41 mm సైజ్ అయినా బిగ్ సైజే. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ని మీ కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కంప్రెషన్, రీబౌండ్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ చేసుకోవచ్చు. సో రియాలిటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఆ స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ ఇచ్చారు. సిల్వర్ కలర్లో బిగ్ సైజ్ రేడియేటర్ చూడొచ్చు. సో ఇంజిన్ని ఎఫెక్టివ్గా కూల్ చేయాలంటే బిగ్ సైజ్ రేడియేటర్ అనేది ఆ మాత్రం కావాలి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది లేజర్ కట్ కీనే. కీ క్వాలిటీ చాలా బాగుంది. అలానే కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 4.3 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. బైక్ కి ఆన్ చేయగానే ఓపెన్ యానిమేషన్, క్లోజ్ యానిమేషన్ చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే గేర్ ఇండికేటర్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, RPM మీటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్, ఫ్యూల్ గేజ్, హై పవర్ మోడ్, లో పవర్ మోడ్ ఇచ్చారు. అలానే పక్కనే కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. టోటల్గా 3 లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా టైం ఉంది, రైడింగ్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇలాంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద కనిపిస్తున్న ఈ 2 బటన్స్తో కన్సోల్లో ఉన్న హోమ్ స్క్రీన్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవచ్చు. అదే మీరు అడిషనల్ ఫీచర్స్ను యూజ్ చేయాలంటే కన్సోల్ కింద 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్ను లాంగ్ ప్రెస్ చేస్తే అడిషనల్ ఫీచర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ అడిషనల్ ఫీచర్స్లో వెహికల్ సెట్టింగ్, డిస్ప్లే, డే టు టైము, సర్వీసు, బ్లూటూత్ కనెక్టివిటీ, యూనిట్స్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ను ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఉండే ఫీచర్స్ అన్నమాట ఇవి. ఇందులో ఏంటంటే డిస్ప్లే బ్రైట్నెస్ను మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అలానే డే టు టైం అడ్జస్ట్ చేసుకోవడం, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ కన్సోల్ ఏంటంటే ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి. అలానే కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ప్రీమియంగా ఉంది. కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ల్యాగ్ లేదు, యానిమేషన్స్ అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఇది కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీరు ఫ్రంట్ సస్పెన్షన్ని పైనుంచి అడ్జస్ట్ చేసుకోవాలి, బోత్ రైట్ అండ్ లెఫ్ట్. అలానే హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. సో రైడర్ సిట్టింగ్ అనేది కంప్లీట్గా లీన్ యాంగిల్ ఉంటుంది, అంటే బెండ్ అయి నడపాలన్నమాట బాగా. నెక్స్ట్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 2 బటన్స్, హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. ఫ్రంట్లో పాసింగ్ బటన్, కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్, హజర్ లైట్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలానే బోత్ ఫ్రంట్ క్లచ్ లెవెల్ని బ్రేక్ లెవెల్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ ఎలాంటి రైడ్ బై వైర్ టెక్నాలజీ అనేది ఉండదు, మాన్యువల్గానే 2 థ్రాటలింగ్ కేబుల్స్ అనేవి ఉన్నాయి. కావాలనుకుంటే మీరు పైనుంచి కూడా థ్రాటల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ర్యామరీ ఇంటేక్ బాక్స్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా బిగ్ సైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. సైడ్స్ కవాసకి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే E20 పెట్రోల్ మెన్షన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాంక్ పైన కొంచెం హంప్ లాగా ఇచ్చారు. ఇదేంటంటే బైక్ను మనం కంప్లీట్గా లీన్ అయిపోయి రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది హంప్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సైడ్స్ ఫైబర్ ఫేరింగ్ ఇచ్చారు, ZX6R అని చెప్పి మెన్షన్ చూడొచ్చు. సో ఈ వెహికల్ ఏంటంటే గ్రాఫిక్స్ అనేది సింపుల్గా చూడటానికి బాగుంది, వైట్, బ్లూ, బ్లాక్ కలర్లో. అలానే బాటంలో నింజా అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ ఓన్లీ సింగిల్ సీటే ఉంది. సీట్ క్వశ్చనింగ్, వైడ్, క్వాలిటీ, లెంత్ అనేది స్పేషియస్గా బాగానే ఉంది, రైడర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో బ్యాక్ సైడ్ ఏంటంటే పిలియన్కి ఎలాంటి సీట్ ఉండదు, కంప్లీట్గా ప్లాస్టిక్ కవులతో క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ సైడ్ ప్యానల్స్ పైన 636 అని చెప్పి మెన్షన్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా సింగిల్ సీట్తో చూడటానికి మాత్రం లుక్ అనేది చాలా బాగుంది వెహికల్లో. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కావాలనుకుంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ పిలియన్ సీట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ ఇచ్చారు, సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి. ఓవరాల్గా టెయిల్ సెక్షన్ చూడడానికి షార్ట్గా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ 180/55 ZR17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే, వైడ్ టైర్ ఉంది కాబట్టి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 220mm సింగిల్ డిస్క్ ఉంది. నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇచ్చి 2 పిస్టన్ క్యాలిపర్ ఇస్తే బాగుండేది. బట్ ఓవరాల్గా మీరు బ్రేకింగ్ వైజ్ డిసప్పాయింట్ అవ్వరు. ఈ వెహికల్లో బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ వెహికల్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి బాగుంది. ఇది ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి సౌండ్ కూడా వినటానికి సూపర్ స్మూత్గా బాగుంటుంది. ఇంకా రైడర్కి కంప్లీట్గా ఫోల్డబుల్ మెటల్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. అలానే ఈ బైక్లో కవాసాకి క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది. సో మీరు వితౌట్ క్లచ్ అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగామ్ ఇచ్చారు. అల్యూమినియం సింగామ్ ఉంది కాబట్టి మంచి కంట్రోలింగ్ అనేది ఉంటుంది అనమాట. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ లూప్ చేసుకోవాలి. ఇంటి దగ్గర చైన్ లూపింగ్ చేయాలంటే కంపల్సరీగా పెడక్ స్టాండ్ అనేది కావాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ కంప్లీట్గా అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. రీబౌండ్, కంప్రెషన్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ మీరు చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. 4 సిలిండర్ 16 వాల్వ్స్ 636cc లిక్విడ్ కూల్డ్ OBD2B DOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 124 bhp అట్ ద రేట్ 13,000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ర్యామ్ ఎయిర్ పవర్ 129 bhp అట్ ద రేట్ 13,000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే టార్క్ వచ్చేసి 69 Nm అట్ ద రేట్ 11,000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, కిక్ షిఫ్టర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ క్లచ్ ఏంటంటే మరీ స్మూత్గా లేదు, కొంచెం హార్డ్గానే ఉంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు. ఇంకా ఈ వెహికల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఈ బైక్ అనేది 220+ టాప్ స్పీడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా ట్రాక్ ఫోకస్డ్ పర్ఫార్మెన్స్ వెహికల్ అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ 600cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ బైక్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ అల్యూమినియం పెరిమీటర్ చాసిస్ని యూజ్ చేశారు. ఈ చాసిస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలానే కంట్రోలింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120mm ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 151mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 130mm ఇచ్చారు. అట్లీస్ట్ 150mm ఇచ్చుంటే బాగుండేది, మన ఇండియన్ రోడ్స్కి కొంచెం ఇబ్బందే. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. మ్యాసివ్ 17 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. సో రైడింగ్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి.
అలానే సీట్ హైట్ కూడా 830 mm ఇచ్చారు. కొంచెం ఎక్కువ ఉంది సీట్ హైట్. షార్ట్ రైడర్స్కి కొంచెం ఇబ్బంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే వెయిట్ గురించి మాట్లాడుకుంటే 198 kgs ఉంది. సో వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట వెహికల్ అనేది. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 25 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ కాదు, అప్రాక్సిమేట్ మైలేజ్ అనమాట. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్లో 15 lakhs వరకు ప్రైస్ అనేది ఉంది ఈ వెహికల్ది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. సో నేను మీకు స్టార్టింగ్లో విజయవాడ కవాసాకి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను కదా, ఆఫర్స్, ఫైనాన్స్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి వాళ్ళు మీకు క్లియర్గా చెప్పేస్తారు. సో మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఇంకా ఇది సూపర్ స్పోర్ట్స్ కేటగిరీ బైక్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 కవాసాకి నింజా ZX6R బైక్ గురించి. సో ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ 600cc బైక్ అనమాట. ఇందులో ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, ఫీచర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. సో మెయిన్గా ఎవరైతే ట్రాక్ ఫోకస్డ్ కోసం ఒక వెహికల్ చూస్తున్నారో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలానే మీరు డైలీ కాంపిటింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, హ్యాపీగా లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అదే మీరు 600cc ఈ బైక్ కాకుండా వేరే వెహికల్ తీసుకుంటే ఆ బైక్స్లో ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది, లేదా 2 cylinder 3 cylinder ఇంజిన్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ ZX6Rలో 4 cylinder ఇంజిన్ ఉంది, ప్లస్ ఏంటంటే హైయెస్ట్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ బైక్లో ఉంటాయి అనమాట. సో అందుకే కాస్ట్ ఎక్కువ. కంప్లీట్గా వెహికల్ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, అలానే ప్రీమియంగా కూడా కనిపిస్తుంది వెహికల్ అనేది. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూడండి. సో దట్ మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది వెహికల్ కొనాలా వద్దా అనేది. సో ఏదేమైనా సరే ఈ వెహికల్కి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారు. జనరల్లీ కవాసాకి వెహికల్స్ అనేవి కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ పెట్టేస్తారు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.